యాక్చువల్ నాకు పికిల్స్ ప్రమోషన్ వచ్చింది. పికిల్స్ ప్రమోషన్ వస్తే మా నాన్న ఒక మాట అన్నాడు, అంటే చెయ్యి తప్పులేదు, ఎవరి బిజినెస్ వాళ్ళది. ఇప్పుడు నీకు పికిల్స్ ప్రమోషన్ వచ్చింది అంటే వాళ్ళ క్వాలిటీ ఎట్లుంటుందో, టేస్ట్ బాగుంటే ఓకే, క్వాలిటీ లేకపోతే ఇప్పుడు అంటే మనం కష్టపడుతుండే ఈ పికిల్స్ బిజినెస్ నీకు తెలుసు ఎక్కడ మసాలా ఎంత వేయాలి నాకు తెలుసు. ఈవెన్ ఇట్లా కళ్ళు మూసుకొని పెట్టగలుగుతారా మీరు పచ్చడి? మంచిగా ఏ మసాలా ఎక్కడ వేయాలి, ఎక్కడ ఏం వేయాలి, మామిడికాయ పచ్చడి పెట్టాలంటే ఏమేమి వేయాలి నాకైతే తెలియదు. సీరియస్ గా వీడియోస్ ఇంటర్వ్యూ కూడా సరిపోతుంది, అది చాలా పెద్ద ప్రాసెస్. మామిడికాయ తీసుకోవాలి, కట్ చేయాలి, ఉప్పు వేయాలి, కారం వేయాలి, నూనె వేయాలి, ఇవన్నీ అంతేనా? ఇప్పుడు ఎంత వేయాలి, ఏం వేయాలి, ఆ క్వాలిటీ ముట్టుకుంటే తెలిసిపోతుంది. ఒక మామిడికాయ పట్టుకుంటే దాని క్వాలిటీ తెలిసిపోతుంది. ఇట్లా మామిడికాయ పట్టుకుంటే మేము చెప్పేసాం అది తీయదా పుల్లదా, దీన్ని ఏ రేంజ్లో కట్ చేయాలి, ఏడ ముక్క కొడితే ఎంత అంటే ఏ సైజులో వలుగుతుంది, మేమే కొడుతుండే మామిడికాయలు. మా అన్న తమ్ముడు, మా నాన్న, నేను, మా చిన్నాన్న, మా పెద్దన్న. అప్పుడు మీ తాత వాళ్ళు ఉన్నప్పుడు హెల్ప్ చేసేది వాళ్ళకి. సో అట్లాగే మేమే స్టార్ట్ చేసినాం. ఇక మాది కంటిన్యూ అయిపోయింది. షాప్ అయినాక ఈ స్థాయికి వచ్చినాము. తర్వాత ఇక ఆ పికిల్స్ ప్రమోషన్ చేయలే, వద్దన్నాడు మా నాన్న. ఓకే, అంటే టేస్ట్ అన్నాడు, వరస్ట్ క్వాలిటీ వరస్ట్ టేస్ట్ ఆ పికిలో. ఆయన కూడా చెప్పిన అన్న బాగలేదు, నిజంగా బాగలేదు, నేను చెయ్యను అంటే సరే అన్న అన్నాడు. దాని తర్వాత మా నాన్న నువ్వే ఎందుకు స్టార్ట్ చేయొద్దు, ఆల్రెడీ మేము ఉన్నాం కదా సపోర్ట్ అనగానే ఇక నాకు కూడా తెలుసు ఎక్స్పీరియన్స్ ఉంది, సరే అని చెప్పి ఇక గడ్డ పారే అని దింపిన. మన చిన్న రుచులు దింపిన, చాలా సపోర్ట్ చేస్తారు. మేము అప్పుడు ఎట్లా కష్టపడ్డామో దానికి 1000 రెట్లు క్వాలిటీస్ ఉన్నాయి ఇంకా. ఓకే, షాప్ క్రియేట్ చేసినట్టున్నారు కదా? ప్రెజెంట్ అయితే ఆన్లైనే ఇంట్లో. ఈ ఒక మ్యాక్సిమం నెక్స్ట్ మంత్లో అవుట్లెట్లు ఓపెన్ చేస్తున్నాం. ఒక